ఎలా బాగున్నారా? ఈరోజు వేడివేడిగా బిర్యానీ చేసుకుందాం. ఫస్ట్గా నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులన్నీ వేసుకోవాలి. మీకు ఏమి ఉంటే అవి వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా టమాటో, కొత్తిమీర పక్కకు కోసి పెట్టుకోండి. తర్వాత ఆ పచ్చిమిర్చి వేసుకోండి. ఆ పచ్చిమిర్చి కలుపుకోండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు టేస్ట్ తగ్గంత వేసుకోవచ్చు. మామూలు ఉప్పైనా కల్లుప్పైనా వేసుకోవచ్చు. తర్వాత టమాటో వేసుకోండి. టమాటో మగ్గేరాక కలపండి. అది టమాటో కొంచెం మగ్గేరాక అలా ఉంచి తర్వాత మిల్ మేకర్ ఉడకపెట్టుకొని పిండిని వేసుకోండి. తర్వాత కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి. తర్వాత బియ్యం కడగపెట్టుకున్న వేసుకోండి. ఏ బియ్యమైనా బిర్యానీ బియ్యమైనా లేకపోతే నార్మల్ బియ్యమైనా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్ ఏమి ఉన్నట్టు టేస్ట్ బట్టి వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. తర్వాత బిర్యానీ తీసుకున్న గిన్నెలోనే నీళ్ళు నిన్న తీసుకొని వేసుకోండి. తర్వాత కలుపుకోండి. తర్వాత కొంచెం మరిగినట్టు అనిపించిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొంచెం పక్కకు పెట్టుకోండి కొత్తిమీర. తర్వాత కొంచెం మరిగేరాక అలా కలుపుకొని మధ్యలో మూత తీసుకొని తర్వాత ఒక 2 నిమిషాలు కొంచెం స్పీడ్లో పెట్టి మూత పెట్టి ఉంచితే ఇలా బిర్యానీ టైప్లో వచ్చినట్టు మీకు అనిపించినప్పుడు దాన్ని కట్టే మొదలు కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకోండి. తర్వాత కట్టేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్. ఇది ఎలాగుందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో కావాలో చెప్పండి.